హలో మామ, మళ్ళీ మనం అయితే చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. ఎక్కడికో కాదు, మన తిరుమల తిరుపతి దేవస్థానానికి. మనం పోయినసారి వెళ్ళాం కానీ ఒక చిన్న మొక్కు ఉందని ఇక వచ్చేసాం. ఇక బస్సు ఎక్కి ఖమ్మంలో అయితే దిగేసాం. ఖమ్మంలో దిగి రైల్వే స్టేషన్కి అయితే వెళ్దామని రెడీగా ఉన్నాం. బస్ స్టాండ్ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసాం. బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే ఇక మొత్తం ఆ గుడ్లు అన్నీ చూసి బట్టలు అయితే ఒకటాయి. మనకేం కొనబుద్ధి అయింది, ఇంకా కొనలేదు. రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ అయితే తీసుకున్నాం. ఆయన టికెట్ అయితే 160 రూపీస్ అయితే చెప్పాడు ఒక టికెట్. మేమైతే ఓ 7 మెంబర్స్ వెళ్ళాం, ఫ్యామిలీ 7 మెంబర్స్ వెళ్తే 70 ఓ 2 టికెట్స్ ఇచ్చిండు మనకి. 160 పడ్డది ఒక టికెట్కి. తర్వాత ఇక ఆ 60 ఇక ట్రైన్ కోసం ముందు పోయి చూస్తుంటే అది ఏం చెందాలంట అట్లా లాస్ట్ పోవాలని చెప్పిండు ఆయన అయితే. ఇక ట్రైన్ 12కి అయితే వస్తుందని చెప్పిండు. ఇక కొద్దిసేపు అయితే ఏదో ఒకటి తిన్నాం అనేసి మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేసాం. ఇక అంత ఫుడ్ తిన్నాక వాటర్ అయిపోయింది అనేసి వెళ్ళి తెచ్చుకుందాం అంటే ఎక్సలేటర్ అయితే ఒకటిది మా గుండెగాడు చూసి ఎక్సలేటర్ ఎక్కుదాం దారా అంటే సర్లే అని పోతే ఎక్సలేటర్ ఎక్కితే ఆ నిలబడి బాటిల్ అయితే పట్టుకొని చూస్తుండు. మా అక్కలు కూడా రమ్మంటే రాలేదు ఇందాక. తర్వాత మళ్ళీ మేము పైకి పోయాక వాళ్ళే వచ్చేసారు. వాళ్ళు బాటిల్ పట్టుకొని వాడు అలానే చూస్తుండే చూడండి. ఇక అటైతే దూకేసిండు, వాళ్ళు కొత్త ఎక్కటం అట్లా. మా అక్కలు కూడా వచ్చేస్తున్నారు ఇంకా. తర్వాత ఇక మెట్ల కాడ కూర్చొని ఇంకా రైల్వే స్టేషన్కి వస్తే ఫోటోలు దిగుద్దని ఓ 2 ఫోటోస్ అయితే నేనే దిగేశాను. దిగాక ఈలోపు 12:30కి వచ్చింది, 11కి వచ్చే బస్సు. 12:30కి రాగానే ట్రైన్ ఎక్కి కూర్చుంటుంటే వాడు చూడండి అసలు మబ్బు నిద్రైపోయిండు. వాడు నోరు ఎలా పెట్టి మరీ నిద్రపోయిండు వాడిగా. సర్లే అనేసి మేము పండుకున్నాక తెల్లారుజామున లేచాక మరి 5కి 4 అట్లా ఫోన్ చూస్తుంటే వ్యూ బాగుందని ఒక చిన్న వీడియో తీసాము. ఇక అటే మొత్తం వీడియో తీసుంటే పొలాలు అయితే అవుపట్టాయి. పొలాలు మొత్తం ముందే వేసారంట వాళ్ళకి వెళ్ళి. మాకు కూడా అంత మన తెలంగాణ వాళ్ళ ఆంధ్ర కాబట్టి అది ముందేస్తారంట టేపు. ఇక చిన్నగా తిరుపతి ట్రైన్ లేదంటే రేణిగుంట జంక్షన్లో దింపిండు. రేణిగుంట జంక్షన్లో దిగి మేమైతే ఇక జంక్షన్ కాడ నిలబడి కొద్దిసేపు ఆటోల కోసం పోదామని వెళ్తున్నా. ఈలోపు నాకు టీ తాగుద్దేందని పోయి వెళ్తే ఆ టీ 50 రూపాయలు ఎంతో అనుకున్నా నేనైతే. టీ అయితే వాడు మాత్రం 10 రూపాయలకే ఇచ్చిన టీ. సర్లే అని 10 రూపాయలు తాగుతుంటే అది టీ లాగలేదు, మొత్తం బ్లూ వేసి నాకు ఇచ్చినట్లే ఉంది ఆ టీ మాత్రం. ఏదో అలా అయితే యావరేజ్ అయితే నాకు అనిపించిన రైల్వే స్టేషన్ టీ. సర్లే అనేసి ఇక అట్లా తాగేశాను. తాగేశాక ఆటో అయితే వచ్చేసింది. ఇక హైవే మించి అయితే వెళ్ళింది. అక్కడ కొత్త హైవే ఉంది కదా, హైవేలకు నామాలు రాశారు అక్కడ కూడా. రాశాక హైవే మించి అయితే వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఎక్కబోయే కొండ అదేనంటే మన తిరుమల దేవస్థానం. ఆ కొండ అదే మనం ఎక్కాల్సింది, పైకి వెళ్ళాలి. మొత్తం 7 కొండలు మనం అయితే ఎగలాల్సింది అయితే. ఆ కొండలు అయితే మేమైతే అలిపిరి మించి కాకినాడకనైతే వెళ్ళేస్తున్నాం. ఎప్పుడు అంతేనే వెళ్తాం. మాకు ఇక అలా నడవాలని అనిపిస్తుంది కాబట్టి ఇక ఎప్పుడు మేము కాలినడకనే పైకి వెళ్తాం. ఇక్కడేనంట అండి మా లగేజ్ పెట్టుకుంటే మనకు పైకి వస్తుందంట. అవపడే బిల్డింగ్